ప్రేమించిన మా ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీడన కృప చూపుచున్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రములు. నీ ప్రేమ ఎంతో అపారమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, సముద్రము కంటే లోతైనది. నీ అమూల్యమైన నీ ప్రేమను, విడువని ఎడబాయని నీ ప్రేమను బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరాల కిందట మా కోసం నువ్వు మానవుడివై జన్మించావు. మా కొరకై కల్వరి శిలువలో నీ ప్రాణాన్ని పణముగా పెట్టావు. ఆ దెబ్బలు మావి ప్రభువా, ఆ శిక్ష మాది. మా తలలో ముళ్ళ కిరీటం కొట్టవలసి ఉంది, కానీ మా కాళ్ళ చేతుల్లో మేకులు కొట్టవలసి ఉంది, కానీ మా హృదయంలో బల్లెపోటు పొడవలసి ఉంది, కానీ మా వీపు కొరడాలతో దున్నవలసింది. కానీ మమ్మల్ని ప్రేమించి నీవు మాకు బదులుగా ప్రాణమిచ్చి మీ రక్తాన్ని కలవరిలో చిందించిన మీ రక్తంతో మమ్మల్ని విమోచించి ఆ రక్తములో మాకు విడుదల, విమోచన, క్షమాపణ, పరలోక రాజ్య వారసత్వాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. చీకటిలో ఉన్న మాకు ఆశ్చర్యకరమైన వెలుగును దయచేసినందుకు మీకు కృతజ్ఞతలు. మరణములో ఉన్న మమ్మలను జీవములోనికి దాటించినందుకు మీకు స్తోత్రములు. శాపములో ఉన్న మమ్మలను ఆశీర్వాదంలోకి తీసుకొచ్చినందుకు మీకు స్తోత్రములు. రాజులైన యాజకులుగాను, పరిశుద్ధ జనముగాను, పరలోక పౌరులుగాను, నీతి రాజ్యానికి వారసులుగాను మీరు మమ్మను చేసిన విధానమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కలవరిలోను చిందించిన రక్తం ద్వారా పరలోకపు తండ్రితో సమాధానపరిచి తండ్రితో నాయన ఏకం చేసి మా మధ్యన సమాధానాన్ని కుదిర్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రక్తం ద్వారా మాకు విడుదల దొరికింది. మీ రక్తం ద్వారా మాకు పరలోక వారసత్వం దొరికింది. మీ రక్తం ద్వారా మాకు నిత్యజీవం దొరికింది. మీ రక్తం ద్వారా పాప క్షమాపణ దొరికింది. మీ రక్తం ద్వారా దైవరాజ్యము దేవునితో కూర్చునే అవకాశం దొరికింది. ప్రభువా, మా ఎడలను చూపిన ప్రేమ ఎంతో అపారమైన ప్రేమ, శాశ్వతమైన నీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు. గత ఆదివారం నుండి ఆదివారం వరకు మమ్మలను కాపాడి భద్రం చేసి నీ రెక్కల చాటున దాచి రోడ్ల ప్రమాదాల నుంచి, అకస్మాత్తు మరణముల నుంచి మమ్మల్ని కాపాడి సజీవ లెక్కల్లో నిలిపి సజీవులే కదా అని స్తుతించదరని నీ ఘనమైన మహిమగల అమూల్య నామాన్ని స్తుతించు భాగ్యాన్ని దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ రక్షకుడైన యేసు ప్రభు మహిమ కలిగిన నామమున స్తుతియాగము సమర్పిస్తున్నాము. పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వాక్యము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల కిందట రాయబడిన గ్రంథము ఈ గ్రంథము.
నా మహిమ నిమిత్తం దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు. పరలోకపు తండ్రి ఎందుకు మనకి ఈ లోకంలో మనల్ని సృష్టించినాడు? ఎందుకు ఈ లోకంలో జన్మనిచ్చినాడు? మానవ జన్మ ఎంతో విలువైనది, దేవుని స్వరూపము. ఈ సృష్టిలో యావత్తు కూడా దేవుడు మాటతో కలగజేశాడు. నిన్ను నన్ను దేవుడు తన స్వహస్తములతో నిర్మించాడు. మనలను మంటితో చేసెను, మనలో జీవము పోసెను. ఏదో చేసినాడు మనల్ని? మనలను మంటితో చేసెను, మనలో జీవము పోసెను. మహాఘనుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు శ్రీ యేసు ప్రభు. ఆది మానవుని అతిక్రమమును అంతమొందింపను అవతరించెను. ఆది మానవుని అతిక్రమమును అంతమొందింపను అవతరించెను. అది అంతము లేని దేవుడు, అది అంతము లేని దేవుడు, ఆదరించెడి ఆత్మరూపుడు, మహాఘనుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు శ్రీ యేసు ప్రభు. ఏ భేదంబును లేనే లేదు, అందరూ పాపము చేసిన వారే. ఏ భేదంబును లేనే లేదు, అందరూ పాపము చేసిన వారే. అందరి పాపము మోచెను యేసు, అందరి పాపము మోచెను యేసు. చిందిల్చెను సిలువలో తన రక్తం, చిందిల్చెను సిలువలో తన రక్తం. మహాఘనుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు శ్రీ యేసు ప్రభు. 6000 సంవత్సరాల కిందట ఏదెను వనములో దేవుడు మానవులను సృష్టించాడు. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వాక్యములో దేవుడు తన పోలికతో మానవుని తయారు చేస్తున్నాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడు, భూమిని ఆకాశానికి ప్రభువు, లోకానికి రక్షకుడు, సృష్టికి కర్త. ఏదేను వనములో దేవుడు తన స్వరూపము చొప్పున, తన పోలిక చొప్పున దేవుడు తన స్వరూపాన్ని నరుడికి పోశాడు. నేల మంటితో నరుడిని నిర్మించినాడు. మనల్ని దేంతో చేసినాడు దేవుడు? నేల మంటితో. నువ్వు ఎర్రగుంటే ఎర్రమను, తెల్లగుంటే తెల్లమను, నువ్వు నల్లగుంటే నల్లమను. నేను మన్ను కాదు, నేను మనిషిని అంటారేమో. మనము మట్టితో తయారు చేయబడ్డాం. మట్టిలో వచ్చే కూరగాయలు తింటున్నాం, మట్టిలో వచ్చే నీళ్లు తాగుతున్నాం, మట్టిలో వచ్చే గుడ్డ కడుతున్నాం, మట్టిలో వచ్చే పండ్లు తింటున్నాం, మట్టిలోకే కలిసిపోతాం.
నేలమంటితో నరుని నిర్మించి నాసికారంధ్రములు అంటే ముక్కులు, దీంట్లో జీవవాయువును ఊదగా. ఏ వాయువును ఊదాడు దేవుడు? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఈరోజు చలిస్తున్నాం, నడుస్తున్నాం, ప్రయాణిస్తున్నాం. ఇక్కడ మాట్లాడినట్లయితే నా మహిమ నిమిత్తం దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ యెషయా గ్రంథంలో, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరిని తెప్పించుము, నేనే వారిని కలగజేసేదిని, వారిని పుట్టించిన వాడను నేనే. ఈరోజు ప్రపంచంలో 753 కోట్ల జనాభా ఉంది. 753 కోట్ల జనాభాకు ఒకరి ముఖం మరొకరికి లేకుండా దేవుడు తయారు చేశాడు. ఆయన ఎంత మహాశిల్పి! ఒకరి ముఖం మరొకరికి లేకుండా ఇన్ని రూపాలు పోశాడండి. దేవుడు మనలను చేశాడు. ఇది వాస్తవం, సత్యం. తల్లి గర్భంలో 9 మాసములు నిన్ను కాపాడాడు. ఇది వాస్తవం. 9 మాసములకు ముక్కు, ముఖము, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు నీకు రూపం వచ్చింది నీ తల్లి గర్భములో 9 మాసములు. తర్వాత తల్లి గర్భంలోంటి బయటకు వచ్చావు, పెరిగి పెద్దవాడవయ్యావు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని తెప్పించుము, నేనే వారిని కలగజేసేదిని, వారిని పుట్టించిన వాడను నేనే. నువ్వు గాలికి ఆకాశం నుంచి ఊడి పడలే, నేను గాలికి ఊడి పడలే. దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసుకున్నాడు నన్ను, నిన్ను. నువ్వు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనము 4వ వచనములో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయనే మనలను పుట్టించను, ఆయనే పరలోకము తండ్రియే మనలను పుట్టించను, మనము ఆయన వారము. పుట్టించడనే కాడ మూల భాషలో మనలను మనమే సృజించుకొనలేదు. నిన్ను నువ్వు తయారు చేసుకోలేదు, నన్ను నేను తయారు చేసుకోలేదు. నిన్ను కలగజేసింది దేవుడే, నన్ను కలగజేసింది దేవుడే, మన తల్లిదండ్రులను కలగజేసింది దేవుడే, మన పిల్లల్ని కలగజేసింది దేవుడే. దేవుడు సమస్త మానవాళిని తన పోలికలో తయారు చేస్తున్నాడు. ఎందుకోసం తయారు చేస్తున్నాడట? నా మహిమ నిమిత్తము. దేనికోసం అండి మనం తయారవుతున్నాం? దేవునికి మహిమ నీ ద్వారా, నా ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన పలకరింపు ద్వారా, మన జీవితం ద్వారా ఆయనకు మహిమ కలగడానికి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఆయనే మనలను పుట్టించదు. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవుడిచ్చిన ఈ రూపాన్ని, దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చినటువంటి యొక్క మానవ విలువైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన సన్నిధికి వచ్చి ఏం చెల్లించాలి? కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును. మనం దేవుని స్తుతించడానికి తయారు చేయబడ్డాం. మౌనము నీకేలానే
ఓ మనసా స్తుతించు నీ దేవుని. అక్క, తమ్ముడు, మౌనము నీకేలనే ఓ మనసా స్తుతించు నీ దేవుని. మహారాజైనా దావీదు రాజు సతతము దేవుని స్తుతించెను. మహారాజైనా దావీదు రాజు సతతము దేవుని స్తుతించెను. మహాశ్రమలలో యోబు స్తుతించెను. మహాశ్రమలలో యోబు స్తుతించెను. స్తుతి కొరకే గదా నిన్ను సృజించెను. స్తుతి కొరకే గదా నిన్ను సృజించెను. మౌనము నీకేలనే ఓ మనసా స్తుతించు నీ దేవుని. స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలో కలదుర నా జీవము. స్తుతిలో బలము, స్తుతిలో స్వస్థత, స్తుతిలో కలదుర నా జీవము. స్తుతి మరువకుమా స్తోత్రము మానక, స్తుతి మరువకుమా స్తోత్రము మానక. స్తుతి కొరకే గదా నిన్ను సృజించెను. స్తుతి కొరకే గదా నిన్ను సృజించెను. మౌనము నీకేలనే ఓ మనసా స్తుతించు నీ దేవుని. దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని? ఆయనను స్తుతించడానికే, ఆయనను మహిమపరచడానికి. చూడండి, అక్కడ చూడవచ్చు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. 95వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు 95:6 చూస్తే, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని. ఎంత మంచి మాట పలుకుతున్నాడు దావీదు రాజు. రండి సాగిలపడి నమస్కారము చేయదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దావీదు మహారాజు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కిందట దేవుని ప్రేమను గురించి రాశాడు. మనలను సృజించిన యెహోవా, నిన్ను సృజించిన దేవుడు, నన్ను సృజించిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మహిమ కోసమే, ఆయన ఘనత కోసమే, ఆయనను ఆరాధించడానికి, ఆయనను కొనియాడడానికి, పూజించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి నిన్ను నన్ను దేవుడు కలగజేశాడు. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి, ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆయన ప్రేమ అపారమైన ప్రేమ. రండి, యెషయా గ్రంథము 44:2. యెషయా గ్రంథము 44:2. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యేసూరును భయపడకుము.
నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న యేసూరును, భయపడకము, నిన్ను సృష్టించి. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిన్ను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తువా, నన్ను సృష్టించిన దేవుడు యేసుక్రీస్తువా. మర్చిపోతావా? దేవుని యొక్క చిత్తాన్ని ఎరగక దేవుడు ఎందుకు ఈ లోకములో నీకు మానవ రూపాన్ని ఇచ్చాడో, తన పోలికలో తన చేతులతో నిన్ను నన్ను దేవుడు ఎందుకు తయారు చేసుకున్నాడో అది నువ్వు ఎరగవా? ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. లోకమును ప్రేమించి యేసును ద్వేషింతువా, లోకమును దాని ఆశలు గతించును ఎరుగవా. లోకమును ప్రేమించి యేసును ద్వేషింతువా, లోకమును దాని ఆశలు గతించును ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం. కాదనకు ఈ క్షణమే ప్రభు యేసుని ప్రేమ పొందు. ఈ నీ దినమందైనా నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలి ఆయను చూడుము. నిన్ను యేసు ఎంతగానో ప్రేమించుచున్నాడు. నీ కొరకు ఆ సిలువలో బలి ఆయను చూడుము. ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగును. కాదనకు కనులెత్తి చూడుము సిలువ వైపు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ప్రభువా, నాకు భూలోకములో ప్రవేశమిచ్చినందుకు, నా తల్లి గర్భములో నన్ను సృష్టించి నాకు రూపాన్ని పోసి నాకు ప్రాణాన్ని నిలిపి ఈ భూమికి నన్ను ప్రవేశింపజేసి నన్ను పెంచి పెద్ద చేసి నన్ను సంరక్షించి నాకు పోషించి నన్ను కాపాడి నడిపిస్తున్నందుకు దేవానికి కృతజ్ఞతలని ఆయన పాదాల పైన జీవితాంతం శరణు వేడడం కంటే మనం చేయదగినది ఏది కూడా లేదు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, సత్యాన్ని నువ్వు ఎరగవా సోదరుడా? నీ తల్లి కడుపులో నీకు రూపం పోసింది ఆయనే. ఆయన నీకు రూపాన్ని పోశాడు. ఆయన నేను ప్రేమతో తయారు చేసుకున్నాడు. ఆయనను మహిమపరచడానికే నీకు ఈ లోకంలో ప్రవేశము దేవుడు ప్రసాదించినాడన్న విషయాన్ని, ఆ సత్యాన్ని నువ్వు ఎరిగితే నువ్వు ఆశీర్వదించబడతావు. 2 కొరింథీ 5:15 కొరింథీయులకు రాసిన దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యము.
జీవించు వారిగా తమ కొరకు గాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాడి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నొందనని నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారు ఇక మీద తమ కొరకు గాక. ఎవరి కోసం బ్రతకాలి? నీకోసం కాదు. చాలిగా బ్రతికిన కాలం నీకోసం తాపత్రయపడ్డావు, నీ పిల్లల కోసం తాపత్రయపడ్డావు. దేవుని వాక్యం చెప్తా ఉంది, జీవించు వారికి మీద తమ కొరకు గాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి నొందనని నిశ్చయించుకొనుచున్నాము. నీ జీవితం నా జీవితం ఆయనకు మహిమకరమైనదిగా సాగిపోవడమే ఈ జీవితానికి ఆశీర్వాదకరమైన ప్రతిఫలం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20 గలతీ 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను గాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఏమంటున్నాడు పౌలు మహాభక్తుడు? ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. తెలుసో తెలియకో జీవితం అంతా ఉదామర్చుకున్నావు. ఎంతకాలం నువ్వు నీకోసం అల్పమైన వాడి కోసం పరిగెడతావు. నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రభువుకు, నీకోసం శిలువనెక్కి రక్తాన్ని చిందించి మరణించి చెడిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మహనీయుని కోసం. అందుకే ఇక్కడ అంటున్నాడు, జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుతున్నాను. ఇంతకాలం నేను ఎవరి కోసం బ్రతికానో నాకు తెలియదు. ఇక నుంచి ఏమంటున్నాడు? జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. నీకోసం అప్పగించుకొని, నీకోసం సిలువనెక్కి, నీకోసం రక్తాన్ని కార్చి, నీకు బదులుగా మరణించిన ఆయనకు నీ జీవితము కావాలి, ఆయనకు నీ బ్రతుకు కావాలి. సామెతలు 16:4లో, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ మాటలో, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం, ప్రతి వస్తువు కూడా భూలోకంలో ఒక కారణంతో సృష్టించబడింది. ఈ కంచెలు ఎందుకు తయారు చేయబడింది? ఈ వస్తువు గజ్జలు పాట పాడి ప్రభువును ఆరాధించడానికి ఈ వస్తువు తయారు చేయబడింది. ఈ పూలగుండి దేనికోసం తయారు చేయబడింది? చక్కగా ఇంట్లో అందంగా కనబడడానికి తయారు చేయబడింది. ఈ ఫ్యాన్ ఎందుకు, ఈ వస్తువులు ఎందుకు చేశారు? ఫ్యాన్ గాలి ఇవ్వడానికి తయారు చేయబడింది. ఈ పెన్ను ఎందుకు తయారు చేయబడింది? రాయడానికి. నీ జన్మకు కూడా ఒక అర్థం ఉంది, నీ పుట్టుకకు కూడా ఒక అర్థం ఉంది. ఈ పెన్ను వాడబడుతుంది, పూల కుండి వాడబడుతుంది, ఫ్యాన్ వాడబడుతుంది. నీవు దేవునికి వాడబడుతున్నావా? అందుకే జీవించుచున్న జీవితం ఇక నా కొరకు కాక నా కోసం మృతి నుండి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు కొరకే నేను జీవిస్తాను. యెషయా గ్రంథము 42:8లో, యెషయా గ్రంథము 42:8లో భక్తుడు ఎంతగా దేవుని ఆరాధిస్తున్నాడో, మహిమపరుస్తున్నాడో మనం చూడవచ్చు. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నేను మహిమను నేను ఇచ్చేవాడను కాదు, నాకు రావాల్సిన స్తోత్రములను. ఇక్కడ దేవుడు ఇదే నా నామం అంటున్నాడు. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను? ఎవరికి కూడా నా మహిమను ఇవ్వను.
అందుకే అక్కడ చెప్పాడనమాట, నేను సృజించిన నా ప్రజలు అన్నాడు 43:7లో, నా నామము నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. 43:7లో ఏమంటున్నాడు? నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను? ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడను కాదు. వేకువనే పక్షులు దేవుని ఆరాధిస్తున్నాయి, భూమి దేవుని ఆరాధిస్తుంది, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని, నీరు, గుట్టలు, లోయలు, సముద్రాలు, సముద్ర జలచరాలు, పశుపక్షాదులు, ప్రాగు పురుగులు, పచ్చని చెట్లు, సర్వము దేవుని ఆరాధిస్తున్నాయి, సర్వము దేవుని మహిమపరుస్తున్నాయి. ఆయన అందరితో ఆనందించలేదు. ఆయన పోలికలో ఉన్న నీ ద్వారా, ఆయన స్వరూపంలో తయారు చేయబడిన నీ ద్వారా, నీ పెదవుల ద్వారా ఆయనకు ఆరాధన, ఆయనకు మహిమ చెల్లించాలి. అది కోరుకుంటున్నాడు ఆయన. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా ప్రజలను నా కొరకు తెప్పించండి. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను గాను, నా మహిమ నిమిత్తం నేను పుట్టించిన వారు. మనం ఆయన ప్రజలమండి, ఆయన వైపు గొర్రెలం. దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశముగా పుట్టించినాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలా. 43:21లో 43:21లో నా నిమిత్తం నేను నిర్మించిన జనులు, నా నిమిత్తం నేను నిర్మించిన జనులు. ఎవరు నిర్మించారండి? దేవుడు నిన్ను నన్ను నిర్మించినాడు. ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, ముఖము, ఈ రూపము, ఈ 6 అడుగుల దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చినాడు? ఎందుకు నిర్మించినాడు? ఎందుకు నిర్మించినాడు? నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అందు నిమిత్తం అండి దేవుడు నిన్ను పుట్టించింది. ఆయన మహిమను ప్రచురం చేయడానికి దేవుడు నీకు రూపాన్ని, నా రూపాన్ని ఇచ్చాడు. ఈ సత్యాన్ని మనం ఎరిగి ఆయనను మహిమపరచవలసిన వారముగా ఉన్నాం. 48 యెషయా గ్రంథం 48:11లో నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయును. 48వ అధ్యాయం యెషయా గ్రంథము 11వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవనికి నేను ఇచ్చువాడను కాను. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇది మనం చదవాలి. ఏమని దేవుడు చేసినాడు ఇక్కడ? నా నిమిత్తమే నేను మిమ్మల్ని చేశానంటున్నాడు, అలాగ చేశానంటున్నాడు. దేవుని మహిమ కోసం పుట్టాం మనం. పేదలకు తల్లినట్టు తొలుతున్నాం, పారాడుతున్నాం, లోకంలో పాపముతో ఆటలాడుకుంటున్నాం. అని దేవుడు ఎందుకు ఈ రూపాన్ని మోసాడు? దేవుడు నన్ను తల్లి గడపలో 9 నెలలు కాపాడి ఈ లోకంలో ఆయన మహిమ కోసం, ఆయన ఘనత కోసం, ఆయన స్తుతించడం కోసం, ఆయన ఆరాధించడం కోసం, ఆయన సన్నిధిలో ఆయనను కొనియాడడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు. ఈ సత్యాన్ని నీవు వెలిగితే దేవునికి ఆనందం కలుగుతుంది. ఈ ఆనందాన్ని, ఈ ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకోగలుగుతావు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను.
యేసు ప్రభువు మొదటి వాడిని నేనే, కడపటి వాడను నేనే, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే, పునరుత్థానం నేనే, జీవము నేనే, సృష్టికి శిల్పాకారకుని నేనే, జగతికి ఆది పురుషుని నేనే. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే ఆయనను, నేను మొదటి వాడను, కడపటి వాడను. సృష్టికర్త, సృష్టి చివరి ఆయనే, మొదటి ఆయనే, అంతా ఆయనే. ఆయన నిన్ను ఎందుకు కలగజేశాడో ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకున్న దినాన నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలిపోతావు. చదవండి 89వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు 89, 5-6. యెహోవా ఆకాశ వైశాల్యముని ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాసమును బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. ఈ మాటల్లో దేవుని ప్రేమను, ఆయన బాధను అన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నాడండి. ఆకాశ వైశాల్యం, ఈ ఆకాశం దేవుని మహిమను వివరిస్తూ ఉంది. 19వ కీర్తన 1వ వచనం చూడండి. దావీదు రాసిన 19వ కీర్తన 1వ వచనం. దావీదు రాసిన కీర్తనలు 19:1 ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఊరికే కలగలే. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. అప్పుడు దేవుడు చెప్తున్న జవాబు వినండి. ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? యేసునాథుడే నన్ను చేసెనని, విశ్వమంతా యేసు సృష్టి అని. యేసునాథుడే నన్ను చేసెనని, విశ్వమంతా యేసు సృష్టి అని. ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఎలా చెప్పాలి? నీ దేవుడు ఎవరంటే నేను ఏం మాట్లాడాలి ప్రభు అని అడుగుతున్నప్పుడు ఆకాశ వైశాల్యమును చూడు, సూర్యమండలం చూడు, చంద్రమండలం చూడు, నక్షత్ర మండలం, వాయుమండలం చూడు. ఆకాశములు నా మహిమను వివరిస్తున్నాయి. సూర్యుడు, చంద్రుడు పగని నేలడానికి పెద్ద జ్యోతి, రాత్రి నేలడానికి చిన్న జ్యోతి. ఈ సృష్టి సాక్ష్యము కాదా? యావత్ ప్రపంచంలో 230 దేశాలలో, 26 రాష్ట్రాలలో, 1660 భాషలలో బైబిల్ వెలువడింది. యావత్ ప్రపంచమంతా ఒకే పేరుతో పిలువబడుతున్న మహనీయుడైన యేసుక్రీస్తును నేను ఎలా చూపించాలని అంటే, దేవుడు సెలవిస్తున్నాడు, నా మహిమ నిమిత్తం నేను తయారు చేశాను కుమారుడా, కుమారి. నీ పెదవులతో నన్ను ప్రచురించు, నీ పెదవులతో నన్ను ప్రకటించు, నీ పెదవులతో నన్ను ఆరాధించు, నీ పెదవులతో నన్ను
ఎందుకు నాపై ఇంతటి ప్రేమ వివరించుటకు ఎంతటి వాడను, ఎందుకు నాపై ఇంతటి ప్రేమ వివరించుటకు ఎంతటి వాడను, ఏమి ఇచ్చి నీ రుణము తీర్తును. దేవునికి ఏమన్నా రుణం తీర్చగలమా? ఏమి ఇచ్చి నీ రుణము తీర్తును, స్తుతి పాడెదను యేసువా, స్తుతి పాత్రుడవు నీవేగా, స్తుతి పాత్రుడవు నీవేగా. నా కొరకు మరణించి మృతి గెలిచినావా, నా కొరకు మరణించి మృతి గెలిచినావా. దేవుడి ప్రేమను జ్ఞాపకం చేసుకోవడమేనండి స్తుతి అంటే. అయ్యా నేనంటే నీకెంత ప్రేమ, నన్నుగా ప్రేమించావయ్యా. భోగములను నన్ను ఎవరు ప్రేమించలేదు. డబ్బులుంటే ప్రేమించేవారు ఉన్నారండి, అందంగా ఉంటే ప్రేమించేవారు ఉన్నారు, ఆస్తులుంటే ప్రేమించేవారు ఉన్నారు, బంధువులు ఎక్కువ ఉంటే ప్రేమించేవారు ఉంటారేమో నిన్ను. కానీ అది కాలం మొదలుకొని నడి నెత్తి వరకు చెడిపోయిన నిన్ను నన్ను దేవుడు నిన్నుగా నన్నుగా ప్రేమించాడు. అదే దేవుని ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించను, తన ప్రాణము మన నిమిత్తం పెట్టెను. ఇందువలన ప్రేమ ఇట్టిదని తెలుసుకొనుచున్నాం. మొదటి యోహాను 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవుడు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనం ఆయన ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం మన కోసం బతుకుతున్నాం. చెడు నడత ఆములే రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితము శరీరాశకులు బరచి, మన యౌవన జీవితము శరీరాశకులు బరచి, చెడు మాటలను పలుకుచు శాంతి లేకాయుంటిమిగా, ఆములే రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, కనికరము గల దేవుడు మానవ రూపము దాచెను, కనికరము గల దేవుడు మానవ రూపము దాచెను, ప్రాణము సిలువలు బలి చేసి మనలా విమోచించెను, ప్రాణము సిలువలు బలి చేసి మనలా విమోచించెను, ఆములే రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, పాపులమైన మన మీద తన ఆశ్చర్యగణ ప్రేమ, పాపులమైన మన మీద తన ఆశ్చర్యగణ
స్తుతించెదము. కుమ్మారించెను మన ప్రభు, కృతజ్ఞత చెల్లించెదము. ఆమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. ఎంత గొప్ప మాట! అమూల్య రక్తం. మూల్యం అంటే ధనం, మూల్యం అంటే పైసలు, డబ్బు. అమూల్యం అంటే వెలకట్టలేని రక్తం. అది యేసు ప్రభు శిలువలో చిందించిన రక్తం. అది వెలకట్టలేని రక్తం, అమూల్యమైన రక్తం, నిర్దోషం, దోషం లేని రక్తం, నిష్కలంకం, కలంకం లేని రక్తం. ఆయన పవిత్రమైన తన రక్తాన్ని శిలువలో చిందించి ఆ రక్తముతో నిన్ను నన్ను కడిగాడు, కొన్నాడు, శుద్ధి చేశాడు. తొంభై 96వ కీర్తన, దావీదు రాసిన కీర్తనలు 96, 8, 9. దావీదు రాసిన కీర్తనలు 96, 8, 9. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయండి. సర్వ పూజనులారా ఆయన సన్నిధిని మలుకుడి. ఎంత మంచి మాట చెప్తున్నాడు! యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించాలి. దేవునికి మహిమను చెల్లించు. నువ్వు దీవించబడాలి, వృద్ధి చెందాలి, దేవుని కృపకు పాత్రులై దేవుని రాజ్యంలో చేరాలంటే నువ్వు చేయాల్సిన పని యెహోవా నామానికి తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము. దేవుని సన్నిధికి వచ్చి నమస్కారం సాగిలపడాలి, నమస్కరించాలి. ప్రభువా, నేను మట్టిలో మట్టి కాకుండా గత వారమంతా నన్ను కాపాడి నీ సన్నిధిలో కూర్చోబెట్టినావు నాయనా, నీ మందిరానికి తీసుకొచ్చినావు ప్రభువా అని కృతజ్ఞతలు. ఎంతమంది చనిపోతున్నారండి ఈ దినాలలో! ఎన్ని రోడ్ల ప్రమాదాలు, ఎన్ని అకస్మాత్తు మరణాలు, ఎన్ని గుండెపోట్లు ఉన్నాయి, ఎన్ని రకరకాల మరణాలు వింటున్నాం. అట్టి జాబితాలో దేవుడు నిన్ను చేర్చగా సజీవపు లెక్కలో చేర్చి ఆయన సన్నిధిలో నిన్ను కూర్చోబెట్టాడంటే దేవుని మహిమపరచవలసిన అవసరం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15, 16 వచనము. మత్తయి సువార్త 5, 15. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తల్లిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది దేవుని ప్రేమ సందేశం అండి. మనుషులు దీపాన్ని వెలిగించి మంచం కింద పెట్టరు, కానీ అది ఇంట ముందు వారికి అందరికి వెలిగించుటకు దీపస్తంభం మీద పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచాలి. ఎవరిని మహిమపరచాలి? ఆంధ్రేయ బ్రదర్, మన యొక్క క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు, పూర్వపు అలవాట్లు, పూర్వ పద్ధతులు, పూర్వపు ఆలోచనలు, పూర్వ బ్రతుకు అది పాతి పెట్టి పాత బ్రతుకును మార్చితివి, కొత్త బ్రతుకును చేర్చితివి. యేసు ప్రభు ఏం చేశాడు? మనల్ని పాత బ్రతుకును మార్చివేసినాడు. పాత బ్రతుకును మార్చితివి, కొత్త బ్రతుకును చేర్చితివి. కీర్తనీయుడా మా యేసువా, కీర్తనీయుడా మా
యేసువా నీతి రాజ్యము మాకు సగినావా. పాత్రుడా స్తుతి పాత్రుడా సర్వ సృష్టిపై స్తోత్రార్హుడా. అత్యున్నత సింహాసనాసీనుడా అందరిలో అతి శ్రేష్ఠుడా. నిత్య రక్షణ నీచితివి సత్యములో నిలపితివి. నిత్య రక్షణ నీచితివి సత్యములో నిలపితివి. నితి సూర్యుడా మా యేసువా నితి సూర్యుడా మా యేసువా నీతి రాజ్యము నాకు సగినావా. నీతి రాజ్యము నాకు సగినావా. పాత్రుడా స్తుతి పాత్రుడా సర్వ సృష్టిపై స్తోత్రార్హుడా. అత్యున్నత సింహాసనాసీనుడా అందరిలో అతి శ్రేష్ఠుడా. మీ సత్క్రియలు చూడాలి ప్రజలు. ఏం చూడాలి? ఏం చూడాలి? సత్క్రియలు. ఏం చూడాలక చెప్పండి. మన క్రియలు, మన మాట, మన చూపు, మన ఏం వింటున్నాం, ఏం చేస్తున్నాం. ప్రపంచము బైబిల్లో 4 సువార్తలు ఉంటాయి. 5వ సువార్త నేనే, 5వ సువార్త నీవే. నీ క్రియలు పరలోకముందున్న తండ్రిని మహిమపరిచేటివిగా ఉండాలి. పూర్వం కోపం ఉండేది, ఇప్పుడు యేసు ప్రభువును బట్టి ఆ కోపాన్ని తీసేసుకోవాలి. పూర్వము చెడు అలవాట్లు ఉండేటివి, ఇప్పుడు ఆ చెడు అలవాట్లు ఏం కావాలి? వాటిని చంపేసి యేసు ప్రభువులోకి రావాలి. పూర్వము అసహ్యం ద్వేషం ఉండేది నీలో ఇతరులంటే, తీసేసుకోవాలి. పూర్వపు అలవాట్లు, పూర్వ పద్ధతులు, పూర్వపు ఆలోచనలు వదిలేసి నీ క్రియలు, నీ తలంపులు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ మాటలు ప్రవర్తనలో విశ్వాసములో పవిత్రులకు అనేకులకు ఆశీర్వాదముగా ఉండాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. ఈస్టర్కు, ఈ క్రిస్మస్కు, ఈ జనవరికి నేను మారతాలి అని అనుకోవద్దు. ఎప్పటికప్పుడు దాన్ని తొలగించుకో. ఎప్పటికప్పుడు మారడానికి ప్రయత్నం చేయి. పండగల కోసం మారవద్దు. పండగలు వస్తుంటాయి, పోతుంటాయి. మన దేవుడు ప్రతి ఆదివారం మనకు పండగే. మన దేవుని స్తుతించే దినమే, ఆరాధించే దినమే, మహిమపరిచే దినమే. కనుక ప్రభువుని మన క్రియల ద్వారా ఏం చేయాలి? మహిమ. యోహాను సువార్త 17:4. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వాక్యము. యోహాను సువార్త 17:4 చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఎంత మంచి మాట అయ్యా. నన్ను వాడుకో ప్రభా అని మనము ఆయనకు మహిమకరంగా బతకాలి. యూజ్వి బస్టాండ్లో తొట్టిలు ఉంటాయి, నన్ను వాడుకోండి అని చెప్తుంటాయి. అలా దేవుడిని కూడా నువ్వు అడగాలి. అయ్యా నన్ను వాడుకో ప్రభా, నా నోటిని వాడుకో, నా యొక్క జీవితాన్ని వాడుకో, నా చేతులను వాడుకో, నా యొక్క క్రియలను నీకు మహిమకరంగానే బ్రతకడానికి నన్ను వాడుకో ప్రభా. చేయుటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా జరిగించి నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని. దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటి? ప్రభువుకు ప్రియమైన బ్రతుకు బతకడమే ఆయన నీ ద్వారా కోరుకుంటున్నాడు. ఆయన నీ ద్వారా ఆశిస్తున్నాడు. నీవు ఆయన మహిమ కోసం నిలబడమే ఆయన నీకు ఇచ్చిన పని. ఇంటి దగ్గర పనులు ఎన్నో చేసుకుంటున్నావు, నీ సొంత కార్యాలు, నీ సొంత పనులు. దేవుని మందిరంలో కూడా ఒక బాధ్యతతో ఒక పరిచర్యను నువ్వు జరిగించి ఆ బాధ్యతగా పాటలు పాడేది కావచ్చు, స్తుతులు చెల్లించేది కావచ్చు, మందిరంలో కుర్చీలు వేసేది కావచ్చు, అది ఏ పరిచర్యను కావచ్చు, ఆయన నామ మహిమ నిమిత్తమై నీ వంతు నువ్వు ఏం చేయాలి?
చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:23లో పౌలు, దైవజనుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23లో ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని. ఎలా చేయమంటున్నాడు పనిని? మందిరములో పరిచర్యను ఎట్లా చేయాలట? మనస్ఫూర్తిగా, మనుషుల నిమిత్తము కాక. దేని నిమిత్తం చేయాలి? మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసులై ఉన్నారు. మనస్ఫూర్తిగా చేయాలన్న పనిని దేవుని మందిరంలో. పాటలు పాడినాడు ఇప్పుడు ఆ బ్రదర్. ఎలా పాడినాడు? హార్ట్ఫుల్గా చేసే పనిని సంపూర్ణంగా, పరిచర్య సంపూర్ణంగా, ఇష్టంగా, కష్టంగా కాదు, ఇష్టంగా. ఏ బాధ్యత మందిరంలో ఇచ్చినా ఆ బాధ్యతను ఇష్టంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. 22లో దాసులారా మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడచ్చు శుద్ధాంతఃకరణ గల వారై శరీరమును బట్టి మీ యజమానుడైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండి ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక నీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా ప్రభు పరిచయం చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. రండి వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. క్రైస్తవులైనందుకు కూడా దేవుని మహిమ, దేవుని బిడ్డలమైనందుకు, జీవము గల దేవుని రక్తంతో కడగబడినందుకు మనము ప్రభువుని మహిమ. మత్తయి సువార్త 5:11. మత్తయి సువార్త 5:11. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నువ్వు అనకపోయినా అన్నావని, నువ్వు తిట్టకపోయినా తిట్టినావని, చేయకపోయినా చేసినావని, చూడకపోయినా చూసావని, నువ్వు చేయకపోయినా చేసావని ఎవరైతే నీ మీద నిన్ను నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారో వాళ్ళు ధన్యులు. నా నిమిత్తం అన్నాడు. ఆయన మహిమ నిమిత్తం నువ్వు దేన్నైనా తట్టుకోవాలి. ఇది ఆయన ఇష్టపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. 139వ కీర్తన 14. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా. ఎంత గొప్ప దేవుని ప్రేమ అండి. మనల్ని ఒక్కసారి మనల్ని దేవుడు ఎంత ప్రేమతో తయారు చేసుకున్నాడో ఒకసారి మనం ఊహించుకుంటే ఆయన కృపను నాకు భయం వేస్తుంది, 2 ఆశ్చర్యం పుడుతుంది అంటున్నాడు. అందుకు బట్టి నేను నీకు కృతజ్ఞతలో దేవుని స్తుతులు చెల్లిద్దా. నా నిమిత్తం యెషయా ఏమన్నాడమ్మా? 43:7లో నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని
నా నామం పెట్టినబడిన వారిని అందరినీ తెప్పించుము, నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. నా మహిమ నిమిత్తం, దేవుని మహిమ నిమిత్తమే నువ్వు తయారు చేయబడ్డావు. ఎవరి నిమిత్తం తయారు చేయబడ్డావునా? దేవుని మహిమ నిమిత్తం. బిడా, సిస్టర్, ఎవరి కోసం, ఎవరి మహిమ నిమిత్తం నువ్వు తయారు చేయబడ్డావు? దేవుని మహిమ నిమిత్తం. ఈ సత్యాన్ని ఎరిగితే చాలండి. నేను పుట్టింది ఆయన మహిమపరచడానికి, నీవు పుట్టింది ఆయన మహిమపరచడానికి. పేడ పురుగు దొల్లినట్టు దొల్లడానికి కాదు, ఇష్టానుసారంగా బతకడానికి కాదు, విచ్చలవిడిగా జీవించడానికి కాదు, నీకోసం కాదు బ్రతకాల్సింది. ఈ పౌలు మహాభక్తుడు గలతీ 2:20 అన్నాడు, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. ఇక జీవించు జీవితం నా కొరకు గాక, నా కోసం తను తాను సమర్పించుకున్న నా దేవుని కోసమే నా జీవితాన్ని నేను జీవిస్తాను. ఇక నీ జీవితం ఎవరి మహిమ నిమిత్తం ఉండాలి? దేవుని మహిమ నిమిత్తం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రభువును స్తుతించుదాం, కొనియాడుదాం, మహిమ పరుదాం. కన్నులు మూసుకోనండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, ఈ ఉదయకాలంనైనా ఆరాధనలో నీ యొక్క ప్రేమ సందేశాన్ని దేవా, నీ కృపను, నీ అపార ప్రేమను తలంచుకున్నాం ప్రభా. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నా ఎద్దకు తెప్పించుము. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాదు దేవా. మమ్మల్ని భూలోకములో మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, మనల్ని ఆయన పుట్టించను అని దావీదు మహారాజు అంటున్నాడు, యెషయా భక్తుడు అంటున్నాడు. దేవా, దైవ గ్రంథంలోనైనా మా జన్మకు అర్థం పరమార్థం తెలియవచ్చినావు. భూలోకంలోనైనా మా తల్లి గర్భములో మాకు 9 నెలలు మమ్మల్ని కాపాడి భూలోకానికి పంపినావు. ఇది నీవిచ్చిన జన్మ ప్రభా, నీవిచ్చిన రూపం ప్రభా, నీవిచ్చిన దేహం ప్రభా. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరాని సెలవిచ్చినావు. నీ ప్రేమను ఎరిగి, నీ కృపను ఎరిగే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. 2026 సంవత్సరాల కిందట దేవా, మా కోసం సిలువనెక్కి మా కోసం నిన్ను నీవు సమర్పించుకున్నావు. నిలువెల్ల రక్తపు ముద్దగా మార్చబడ్డావు. కొట్టువారికి వీపును, ఉమ్మివేసే వారికి ముఖాన్ని ఇచ్చావు ప్రభా. ప్రాణ ఆత్మ దేహములు అర్పణముగా అర్పించావు. దుర్గంధముతో నింపబడిన మా బ్రతుకులను పరిమళ వాసనగా చేయడానికి ఆ శిలువలో నీ ప్రాణాన్ని పణముగా పెట్టినందుకు నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ ప్రేమను తలంచుకున్నాం, నీ కృపను నెమరేసుకున్నాం. యేసు ప్రభు మహిమ కలిగిన నామమున స్తోత్రములు సమర్పిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.